చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే టాజిల్ డిజైన్. ఇది మనం క్లాత్ తీసుకున్నాం కదా, దీనికంటే కౌంట్ కొలత ఎస్టిమేషన్ అంటే ఏం లేదు. కొంచెం మీడియంగా ఉన్న క్లాత్ తీసుకొని దాన్ని మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని నిలువుగా వచ్చింది కదా, నిలువుగా ఉన్నదాన్ని మళ్ళీ మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ రకంగా ఒకసారి అడ్డంగా ఒకసారి నిలువుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అర్ధచంద్రాకారం షేప్లో కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకున్నాక దీన్ని ఫింగర్స్తో నేను చేతితో చూపిస్తున్నాను కదా, ఒక కౌంట్ ఈ రకంగా అనమాట. ఈ షేప్ మనకు రావాలి. ఈ షేప్ రావాలి అంటే మనం మిషన్ మీద కూడా కుట్టుకోవచ్చు, కానీ నేను సూది దారం తీసుకొని కుడుతున్నాను. సూది దారం ఎడ్జ్ పార్ట్ మాత్రమే కుట్టుకోవాలన్నమాట. కుట్టేటప్పుడు ఈ రకంగా చూస్తున్నారు కదా, ఇలా ఎడ్జ్ మాత్రమే తీసి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాతకి దీన్ని టైట్గా ఏమీ లాగొద్దు, కొంచెం లూజ్గానే ఒక నార్మల్ షేప్ కనిపించేటట్టు. ఈ షేప్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లల క్యాపుకి పైన వస్తుంది కదా ఒక ఏదో ఇలా ఆ టైప్ కానీ, లేదంటే విసనకర్ర స్టైల్ కానీ, లేకపోతే పెళ్ళి కొడుకులకి క్యాపులకి పైన పెడతాం కదా ఒకటి, ఆ రకంగా కానీ ఆ షేప్ అయితే నాకు అదే తిరుగుతుంది. నాకైతే ఆ షేప్ వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం 4 కార్నర్స్ సమానంగా ఉన్న ఒక క్లాత్ తీసుకోవాలి. ఆపోజిట్ కలర్ కాంబినేషన్ తీసుకోవాలి. దాన్ని ఆపోజిట్ కార్నర్స్ అనేవి దగ్గర చేసి ఫోల్డ్ చేసి కొంచెం రఫ్ చేస్తే అక్కడ మనకి లైన్ కనపడింది, మిడిల్ మార్కు. ఆ మిడిల్ మీద మనం ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా మెరూన్ కలర్ క్లాత్తో ఒకటి డిఫరెంట్గా, దీన్ని తీసుకెళ్ళి అక్కడ మిడిల్లో పెట్టుకోవాలి. మిడిల్లో పెట్టి ఈ రకంగా ఆపోజిట్ కార్నర్స్ అనేవి దగ్గర తీసుకొని మిడిల్లో పెట్టుకోవాలన్నమాట. దీన్ని మిడిల్లో పెట్టేసి ఇప్పుడు క్లోజ్ చేయాలి క్లాత్. పైన ఇప్పుడు ఒక కుట్టు వేసుకోవాలి. కరెక్ట్గా పైన ఒక కుట్టు వేసుకొని చూస్తున్నారు ఈ రకంగా కుట్టిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు ఈ షేప్ వచ్చింది. ఇప్పుడు మనం ముందే తయారు చేసి పెట్టుకున్న డోరీని, నేను ఆల్రెడీ మెరూన్ కలర్ క్లాత్తో చిన్న డోరీని తయారు చేసుకున్నాను. ఆ చిన్న డోరీని ఈ రకంగా లోపలికి పెట్టేసి దాన్ని ట్రయాంగిల్ షేప్ లాగా వచ్చింది కదా, ఈ రకంగా చూస్తున్నారుగా, సమోసా ఫోల్డింగ్ లాగా పెట్టుకొని ఎడ్జెస్ అనేవి లైట్గా ఫోల్డ్ చేసుకొని కింద రఫ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ కానీ ఎక్స్ట్రా క్లాత్ కానీ అన్నీ నీట్గా కట్ చేసుకొని క్లాత్ అనేది నెమ్మదంగా రివర్స్ చేసుకోవాలి. ఈ రకంగా న్యూ టాజిల్ డిజైన్ అనేది ఈ రకంగా షేప్ అయితే నాకు వచ్చింది. ఇదే కదా, మన ఛానల్లో చాలా టాజిల్ డిజైన్స్ ఉన్నాయి. దీని నెంబర్ వచ్చి నెంబర్ 66. అంటే మనం ఆల్రెడీ 65 టాజిల్ డిజైన్స్ దాకా చేసి ఉన్నాము. మీకు ఎవరికైనా కావాలంటే చూడొచ్చు.